ఓకేనా? నమస్కారం. ఈ రోజున ఏపీకి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు, ఇంకా ఈ రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నప్పుడు చేసినటువంటి వాగ్దానాలు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖపట్నం రైల్వే జోను, రాజధానికి నిధులు, ఇలాంటి అనేక వాగ్దానాలతోటి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని హోదా సాధన సమితి నాయకత్వంలో ముఖ్యంగా చలసాని శ్రీనివాస్ గారు, సిపిఐ రామకృష్ణ గారు, ఇంకా అనేక మంది కలిసి రాష్ట్ర వ్యాప్తంగా గత అనేక సంవత్సరాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం రాజధాని 3 ముక్కల పాటతోటి వాళ్ళ యొక్క పుణ్యకాలం పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. చాలా ముఖ్యమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. సోదరులు అజయ్ గారు చెప్పారు, ప్రత్యక్ష కార్యాచరణకు ఎందుకు రావట్లేదు మీరు అంట కొంతమంది అడుగుతున్న నేపథ్యంలో మన విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ సమావేశాలని వాళ్ళ గుంటూరు, అంతకుముందు విజయవాడలో కూడా పెట్టడం జరిగింది, అనంతపురంలో కూడా పెట్టబోతున్నాం. రోడ్ల మీదకి రావడానికి కొత్త ప్రభుత్వం 164 సీట్లలో వచ్చినప్పుడు డెఫినెట్ గా కొంత సమయం ఇవ్వాలి. ఎందుకంటే అనేక ఇబ్బందులు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంతే తప్ప కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్ల మీదకి వచ్చి మీ నిర్ణయించలేదని మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిని తిరిగి సర్దుకోవడానికి సమయం పడుతుంది. అమరావతిలో జరిగే విధ్వంసాన్ని తిరిగి సర్దుకోవడానికి సమయం పడుతుంది. మిగతా ఒక్కొక్కటి సరి చేసుకోవడానికి సమయం పడుతుంది. అందుకని ఆపుతున్నాం తప్ప ప్రత్యక్ష నేనేది ఉద్యమాన్ని ఆపలేదు, కానీ ప్రత్యక్షంగా రోడ్ల మీద రావటం కానీ దీనికని అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ కి భావితరాలకు అవసరమైన హోదా కానీ విభజన హామీలు కానీ రాయితీలు కానీ దీంట్లో కాంప్రమైజ్ లేదు. కుమ్ముక్కయ్యే దిక్కుమాల రాజకీయ నాయకుల్లా మిగతా వాళ్ళ ఉద్యమకారులు ఎవరు లేము, సమయం మాత్రమే. ఆ తర్వాత ఏదనేది కాలం నిర్ణయిస్తుంది. కొంతమంది మాట్లాడతారు 2019 తర్వాత ఉద్యమం చేయలేదు అన్నారు. 100 కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు, కొన్ని మేజర్ మీడియాలో ఏసీ ఉండకపోవచ్చు. 100 కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాం. ఢిల్లీలో కూడా ఈ సంవత్సరంలో మొదట్లోనే 100 మంది నిర్వహిస్తే ఒక అక్రోషం ఇక్కడ రాలేదో వేరే సంగతి ఎందుకో నాకు తెలియదు. ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు తమ తండ్రి ఆస్తుల కోసం విరోచితంగా పోరాటం చేస్తున్నారని చెప్పబడుతుంది. ఇవాళ రాష్ట్రంలోకి వచ్చి ఇటు చంద్రబాబు నాయుడు గారిని అటు మిగతా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ విమర్శిస్తున్నా అని చెప్పుకునే గౌరవనీయురాలు శ్రీమతి శర్మ గారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్తుల మీద దృష్టి కంటే దీని మీద కూడా దృష్టి పెట్టుకుంటున్నామని మేము గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఇవాళ ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు రైల్వే జోన్ విషయంలో విశాఖపట్నంలో అంతర్భాగంగా ఉన్న కొత్త వలసలు తీసేసి ఒరిస్సా కలుపుతున్నాం మా ఇష్టం అని కేంద్ర మంత్రి గారు ప్రకటించారు. డివిజన్ ఎత్తేసి జోన్ పెట్టామంటే నా ఉండండి. విశాఖపట్నం డివిజన్ ఎత్తేసారు, 100 సంవత్సరాల ఉంది. అది మేము ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఆమధ్యక్షులు ఉండగా ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు, ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్నారనే పరిస్థితుల్లో ఆ రోజు రాత్రి ప్రకటించారు. గుర్తుంచుకోండి, మోడీ గారు రావడానికి 3 రోజుల ముందు ప్రాణాలు తెగించి అక్కడ ఉన్న వాళ్ళు కూడా సత్యానుమూర్తి గారు కానీ వీరనాథ్ గారు కానీ అందరూ కూడా ఉద్యమించారు, వేరు కాదంటలేదు. ఆ రోజు ఏ రోజు ఉద్యమించి ఆ రోజు రాత్రి చూడండి. కడప ఉక్కు ఫ్యాక్టరీ వస్తే రిజర్వేషన్ వస్తాయి, కేంద్ర ప్రభుత్వ రంగంలో వస్తుంది. రామపట్నం పోతే దీన్ని మానేసి అలాగే విశాఖపట్నంలోకి క్యాపిటల్ కోల్ అండ్ ఐరన్ ఓర్ గురించి ఒక్క రోజులో సాధించుకోవచ్చు. గర్నీలు చంద్రశేఖర్ గారు
చాలా గట్టిగా పనిచేస్తున్నారని విన్నాను, మంచివారని విన్నాను. కేంద్రంలో మొదటిసారి మీకు మంత్రి పదవి నెగ్గగానే వచ్చింది, చాలా సంతోషం అండి. ఆ విశాఖపట్నం అంటే మీరు సహాయమంత్రిగా ఉన్నా సరే ఆ విశాఖపట్నం కోల్ మైన్ మీద, విశాఖపట్నంకి ఒక కోల్ మైన్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక కొన్ని రోజుల్లో సాధ్యం అవుతుందండి. అది ఎక్కడో గుమా వ్యాపారులు అండి, గుజరాత్ నుంచి ఇంకోటి తగ్గించి వాళ్ళని తీసుకొచ్చి వేలాది ఎకరాలు కేటాయించి మన నెత్తి మీద పెట్టే బదులు కడప ఫ్యాక్టరీ కేంద్రంలోని విశాఖపట్నం కర్మాగారాన్ని కాపాడుకోండి. నేను వారి ఒక్కనే నేను అంటలేదండి, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు అదర్ పొలిటీషియన్స్ ఆల్సో. మీరు సైలెంట్ అయిపోయారు ఏంటని అడుగుతున్నాను. ఇంకోటి కూడా వాళ్ళు 2 ఇష్యూస్ ఉన్నాయి. ఆదాని గారి ఇష్యూ ఇవాళ కొన్ని పత్రికలు మాత్రం చాలా గట్టిగా రాస్తున్నాయి, నేను అభినందిస్తున్నాను. మీడియాలో ఎంతటి ఒత్తిడి వచ్చినా తెలుగు వాడి వేడి డెఫినెట్ గా చూపిస్తున్నా. అయిపోయి 2 వైపులా కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ముఖ్యమైన రాజకీయ నాయకులకు ఏమేమి సౌండ్ లేదు. ఆదాని గారంటే అత్యంత వీర విధేయంగా ఉండే ఈ పరిస్థితి ఎక్కడుందా? దమ్మున్నాడు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆరోపణ రాగానే 100 కోట్ల రూపాయలు తిరగొట్టారు. పంపుడు స్టోరేజ్ తిరిగి పరిశీలించమని చెప్పాడు నా తెలుగు బిడ్డ. అటు కేటీఆర్ గారు, అటు ప్రవీణ్ కుమార్ గారు, అటు వీరభద్రం గారు, అటు చారేంద్ర రెడ్డి గారు, అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దమ్ము ఉండి నిలబడ్డారు తమ రాష్ట్రం కోసం. ఇక్కడ ఏమైందండి? చికెన్ గున్యా వచ్చిందా, డెంగ్యూ వచ్చిందా, ఉనికిపోతున్నారు ఆదాని గారిని చూసి. 6 బిడ్డల తెలుగు బిడ్డల ప్రతిష్టాత్మక సంస్థని వేసేసిన ఒకే ఒక్కడు ఆదాని గారు కాదా? జీవి కృష్ణారెడ్డి మీ బంధువు నా బంధువు అండి. 82 సంవత్సరాల వయసులో ఫ్లైట్లో పిలిపించి కోవిడ్ పీక్ ఉండగా గజగల్లాడించి ప్రతిష్టాత్మకంగా బొంబాయిలో దిగితేనేమో బొంబాయిలో తెలుగువాడు కంపెనీ అనుకో జీవికి ఎవరైంది? నా బంధువు ఆంధ్ర జిల్లావాడ తెలుగు బిడ్డ. ఎవరు లాక్కున్నారు? మా పక్క జిల్లాకు చెందిన నవలో విశ్వేశ్వరరావు గారు కృష్ణపట్నం సెజ్ అన్ని 1000 ఎకరాలు పోర్టు 15 సంవత్సరాలు కష్టపడి నిర్మించింది. ఎవరు లాక్కున్నారు? పెన్నా ప్రతాప్ రెడ్డి గారు ఆర్సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టే ఎవరు లాక్కున్నారు? మధు గారి యొక్క పవర్ ప్రాజెక్టులు ఎవరు లాక్కున్నారు? గంది మల్లికార్జున రతన పవర్ ప్రాజెక్టు 2 ఎవరు లాక్కున్నారు? గంగవరం పోర్టు ఎవరు లాక్కున్నారు? ఇవాళ ఆదాని గారి ఇష్యూ వచ్చినప్పుడు ఇక్కడ సెజ్ పోర్ట్ ఏదైతే దుర్మార్గంగా అన్ని 1000 ఎకరాలు 9000 ఎకరాలు 48% వాటా 12 కోట్లు లాక్కుంటే దుర్మార్గం. డెఫినెట్ గా న్యాయ విచారణ చేయాలి, దాని మీద శిక్ష పడాల్సిందే, న్యాయం చేయాలి. కానీ ఆదాని గారు రాష్ట్ర ప్రభుత్వ వాటా లాక్కున్నాడండి. మొత్తం గంగవరం పోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ చేసినప్పుడు వ్యతిరేకిస్తే ఒక మంచి పాయింట్ పెట్టారు. ఈ దశాబ్దాల తర్వాత మొత్తం ఆ ప్లాంట్, ఆ భూమి అన్ని అప్పటికి అన్ని 1000 కోట్లు, 30,000 40,000 కోట్లు ఎంత అవుతుందో గంగవరం పోర్ట్, ద డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఈస్ట్ కోస్ట్ ఇన్ ఇండియా, అది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా అందరికీ చెందుతుందని ఆ రోజు కండిషన్ పెట్టారు. దానికోసం 10.3% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా ఆ గంగవరం పోర్టులో ఉంటే 632 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు, సంతోషం. ఇప్పుడు సమాధానం చెప్పాలి. మీరు ఎవరిని అడిగి పావులా బేడాకి అమ్మేశారని అడుగుతున్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ సెజ్ గురించి మాట్లాడుతున్న సంతోషం. బివిఎస్ రాజు గారు మనిషి కాదా? గంగవరం పోర్టులో ఉన్న ప్రభుత్వ వాటా ఇది ప్రైవేట్ విషయం, ప్రభుత్వ వాటా కాదా? మంద కాదు, మనందరిదే. రేపు మీ పిల్లలకి అందరి భవిష్యత్తుకు సంబంధించిన గంగవరం మా తెలుగు జాతి, మా ఆంధ్రుల సొత్తు 100% ఓన్లే ఆదాని గారు ప్రకటించుకున్నారు. నా తెలుగు బిడ్డలను దెబ్బకొట్టినాడే కాళ్ళు మొక్కుతున్నారా? ఈ దేశంలో ఏ రాష్ట్రం నుంచి అడ్డంగా కంపెనీలు లాక్కున్న వ్యక్తి ఈ దేశంలోనే లేడు. ఏ రాష్ట్రంలో కూడా ఒప్పుకోరు. నాకు పార్టీలో అనవసరం, నేను రెస్పెక్ట్ ఎవరిబడి. నేను చెప్తాను, చంద్రబాబు గారు కానీ, కళ్యాణ్ బాబు గారు కానీ, రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే ఏమైందండి? తప్పు చేస్తే విమర్శిస్తాం, మంచి చేస్తే అభినందిస్తాం. దయచేసి నా విన్నపం, ఒక్కసారి రాష్ట్ర భవిష్యత్ తరాల కోసం ఆలోచించమని చెప్పి ఆదాని గారి దాంట్లో ఇంకోటి కూడా చెప్తున్నాం. ఇక్కడ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ మీ అందరికీ తెలుసు, ఇండియాలోనే దశాబ్దాల పాటు బెస్ట్ అవార్డు వచ్చింది మా రాష్ట్రానికి. మీకు మీ అందరికీ తెలుసు ఎందుకు వచ్చింది. అది ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ హైయెస్ట్ అని వచ్చింది. అలాంటి మా జలుబు తీసేసి ఎవడో అంట ఆయన ప్రాఫిట్లు పెట్టుకుంటారంట, ఆయనకి ల్యాండ్ లేవో 1000 ఎకరాలు ఇస్తున్నారంట. ఏంటండి ఇది?
ఏం స్వామి ఇదంతా? అందుకని మా జెన్కోకి ఇవ్వండి. ఇది మా అందరు చెప్తుంది. మా జెన్కో తక్కువ, ఆంధ్రప్రదేశ్ జెన్కో అద్భుతమైన సంస్థ. మా విద్యుత్ సంస్థలు గవర్నమెంట్ సంస్థలు లేవు ఇక్కడ. సెకీ అని వీళ్ళందరూ మాట్లాడు. సెకీ చేసిన బ్రోకరేజ్ సంస్థ కేంద్ర దాని మీద మాట్లాడరా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, ఏమి కళ్యాణ్ బాబు గారు, లోకేష్ బాబు గారు, మీ అందరికీ డ్యూ రెస్పెక్ట్ యూ. ఒక్కసారి నోరెప్పండి సార్. నేను మా తప్పు మాట్లాడితే చెప్పండి. ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ నిమిత్తం వదిలేస్తుంది. ఏ రోజు 8 దశాబ్దాలు ఏమన్నా ఉన్నావా? రాష్ట్రపతి తప్ప దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిష్పక్షపాతంగా మేము ఉన్నాం, స్వతంత్రంగా ఉన్నాం 8 దశాబ్దాల నుంచి. నా తెలుగు ప్రజల గురించి మాట్లాడుతున్నా. ఇక ఆఖరి పాయింట్, బియ్యం. నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెళ్ల మనోహర్ గారు ప్రకటించారు 13 లక్షల క్వింటాళ్ల బియ్యం ఒక 3 సంవత్సరాల నుంచి దాదాపు 20-30 లక్షల ఎన్ని టన్నుల బియ్యం వెళ్ళిందో గత కొన్ని సంవత్సరాల నుంచి విదేశాలకు వెళ్ళిపోయింది, అక్రమంగా ఎగుమతి చేశారని మాట్లాడారు. దానికోసం వ్యాన్లు కొన్నారు మాట్లాడారు. నేను అడుగుతాను, కొంతమంది బయలుదేరి ఇక ఈ బియ్యం కొనడం ఎందుకు ఆపేసి రూపాయి బియ్యం ఇచ్చేసి ఎంత ఆపేసి డబ్బులు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. మా రైతులు ఏమైపోతారండి? దయచేసి లోతుగా ఆలోచించుకొని ప్రతి తెలుగు బిడ్డకి కోరుతున్నాను నేను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈజీగా ట్యాకిల్ అయిపోతుంది. రూపాయి బియ్యం ఏంటో నమ్ముకుంటే ఎవరు తినట్లేదు కదా అని. దానికి నాణ్యానికి ఒక కోణం, ఇంకో కోణం మీడియా అందరి మిత్రులకు కోరుతా ఉన్నాను, సామాన్య ప్రజలకు కోరుతా ఉన్నాను, ఈ విషయం తెలియజేయండి. బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే మనం రైతుల్ని దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ విదేశీ వాణిజ్యం చేసేది ఏపీ ఎస్టీసీ రాష్ట్రం అంతా డిపోస్ ఉంది, అద్భుతమైన వ్యాపారం చేశారు. మా ఎస్టీసీకి ఈ ధాన్యం కొనే పని అప్పచెప్పండి రైతుల నుంచి డైరెక్ట్ గా. ఈ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా కాకపోతే ఇంకో దగ్గరికి ఏం 10 రూపాయలు కొని వాళ్ళు 70 రూపాయలు అమ్ముకున్నప్పుడు వాళ్ళకి దగ్గర మనం రైతుల దగ్గర ఇవాళ 13,000 రూపాయలు దిక్కుమాల బ్యాచ్ ఆ విధంగా మోసం చేసే విధంగా చేస్తారు. 1900 రూపాయలు ఎంతమందికి వస్తుంది? ఎంత ధాన్యం కొంటున్నారు? అందువల్ల 19 రూపాయలు 25 రూపాయలు అవుతుంది మనకు పడితే. 70 రూపాయలు రాష్ట్రానికి 10,000 కోట్ల ఆదాయం వస్తుందండి. ఇది కనుక ఒక 4 మిలియన్ టన్స్ కానీ చేసుకుంటే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. బోలే కార్యక్రమం చేపడుతున్నారు కదా, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు కదా. నేను చెప్పిన సూచన మంచిదో కదా మీరు ఆలోచించుకోండి. ఇది చర్చ జరగాలి. టీవీల్లో మీడియాలో ప్రజల్లో చర్చ జరగాల్సింది. మనం ఏం చేయాలి? రైతులు కూడా న్యాయం చేయాలి కదా. నేను మాట్లాడిన చాలా నేను అన్ని విషయాలు మాట్లాడుతున్నా, నా రాష్ట్రం కోసం మాట్లాడుతున్నా. ఈ రైతులకి 2 విషయాలు. మొట్టమొదటి ఆ మొత్తం ధాన్యం వెంటనే సన్న రకాలకు మార్చమని అడగాలి. ఆల్టర్నేటివ్ పంటల కోసం చేయాలి. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని టేకప్ చేయాలని కోరుతున్నాను. ఇవాళ ఆ కాకినాడ ఎమ్మెల్యే గారు సోదరుడు ఉన్నాడు, ఇంకొక అన్నాడు, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఏజెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ అగర్వాల్ గారు అయినా మార్వాడి పెద్ద ఆయన గురించి మాత్రం ఎవరు మాట్లాడరు.